అంబేద్కర్ భవనాన్ని ఈరోజు మంత్రి కొల్లూరు రవీంద్ర గారు అట్లాగే బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఆయన కూడా ఇది పట్టుదల ఎంతో కట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా పట్టుదలతో ఉన్నారు. వీళ్ళిద్దరి సంకల్పం ఈ అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి సౌకర్యార్థం అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టు చేయాలని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పేదల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయాలని ఒక సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఎస్సీ నాయకులు, లీడర్స్ అందరూ కూడా వచ్చి పర్యవేక్షణ చేసి ఇక్కడ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం 5 ఏళ్ళు కనీసం దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక బూత్ బంగ్లా లాగా తయారైపోయింది. పెద్ద పెద్ద మొక్కలు, లోపల పాములు, చాలా చండాలమైన వాతావరణంలో ఉంది. మరి అధికారులందరినీ కూడా వాళ్ళ రవీంద్ర గారు పిలిచి మాట్లాడడం జరిగింది. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి శ్రీకారం చుడటానికి రవీంద్ర గారు, ఎంపీ గారు దీంట్లో గట్టిగా పూనుకుంటారని చెప్పి దీనికి పూర్వ వైభవం రావాలని చెప్పి కూడా మా అందరం కూడా సంకల్పం చేస్తున్నాం. మీకు కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించారు ఇవాళ మచిలీపట్నం ప్రజలు. 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం. బాలశౌరి గారు నిధులు ఇస్తానన్నా కానీ దుర్మార్గంగా దళితులు ఓటుతో గెలిచినటువంటి పేరు నాని సర్వనాశనం చేశాడు. అంబేద్కర్ భవన్కు రూపం రానికుండా ఎంతకాలం మేము పోరాటం చేస్తున్నాం, దళితులతో మాట్లాడుతున్నాం, అప్లికేషన్లు ఇస్తున్నాం అనే ఉద్దేశంతో, ఇది దళితుల్లో ఏదో ఒక రకమైన రాంగ్ సిగ్నల్ వెళ్తుందనే ఉద్దేశంతో రాజకీయాల కోసం పోర్టుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓపెనింగ్ వచ్చినప్పుడు పోర్టు వచ్చిన సమయంలో నిండు సభ సాక్షిగా అంబేద్కర్ భవన్ కట్టిస్తున్నాను అని ముఖ్యమంత్రితో అబద్ధం ఆడిచ్చిన దుర్మార్గుడి పేరు నాని. ఇంత దుర్మార్గంగా డబ్బులు ఎంపీ గారి నిధులు రానియకుండా ఆపటమే కాకుండా ముఖ్యమంత్రితో అబద్ధం ఆడిచ్చి డబ్బులు ₹1 కూడా తీసుకురాకుండా తన కార్యాలయాన్ని మాత్రం 10 కోట్ల 20 కోట్లతో ఖర్చు పెట్టి కూడా ఆడమ్మ మొగుడు సొమ్ములా ఖర్చు పెట్టి చేశాడు. ఎవరి డబ్బా అనేది ఇది? ఎవరిది? అంబేద్కర్ కాదా రాజ్యాంగం రాసింది? దళితులు ఇంత హీనంగా చూడాల్సిన అవసరం ఉందా? ఇవాళ గబ్బిలాలు తిరగాల్సిన అవసరం ఏంటి? నీది కదా, డబ్బులు ఇస్తానన్నది ఎంపీ గారు, నీకేంటి పర్మిషన్ ఇస్తే నొప్పేంటి? నీ ఇంత ఇచ్చలబెడతానానికి ఇవాళ ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చి వాళ్ళ రవీంద్ర గారి ద్వారా జరగాలన్నది కాబట్టి, ఇది దేవుడు అంబేద్కర్ రాశాడు కాబట్టి ఇవాళ అంబేద్కర్ మంచి మనిషి అంబేద్కర్ భవనాన్ని రవీంద్ర గారు, బాలశౌరి గారి నాయకత్వంలో జరగాలని రాసి పెట్టింది కాబట్టి ఇవాళ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన మల్టీపర్పస్ హాల్ నిర్మించి అద్భుతంగా దళితులకే కాదు ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా ఉపయోగించుకునే విధంగా అద్భుతమైన కట్టడం కట్టిస్తాం. ఇది నెరవేర్చేదానికి ఖచ్చితంగా ఇది మొదటి పని అని ఆ రోజు చెప్పించాం. మచిలీపట్నంలో మొదటి శంకుస్థాపన జరిగేది ఏదైనా ఉందంటే అంబేద్కర్ భవనే. ఈ అంబేద్కర్ భవన్ మొదలు జవహర్ బిఆర్ అంబేద్కర్. శిథిలావస్థలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ని పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే 2019 2వ నెలలో దాదాపు 5,25,00,000తో శంకుస్థాపన చేసినటువంటి ఈ భవన్నికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా ఇక్కడ ఎన్నో ఫంక్షన్లు అన్ని వర్గాలకి ఉపయోగపడే ఈ అంబేద్కర్ భవన్ని, మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న ఈ అంబేద్కర్ భవన్ని పూర్తిగా శిథిలావస్థలో చేసిన ఈ గత ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎప్పటికైనా గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులు కడియం శ్రీహరి గారు ఆ రోజున కేవలం 50 లక్షలతో ఈ భవన్ పూర్తి చేశారు 2004లో. మరి అటువంటి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు శిథిలావస్థలో ఉందంటే ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే మా ఎంపీ బాలశౌరి గారు కంకణం కట్టుకుని ఈ భవన్కి 10 కోట్లు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి దీనికి సరైన రీతిలో త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిరస్మరించుకుంటూ కట్టిన, దళితుల కోసం కట్టిన ఈ యొక్క అంబేద్కర్ భవన్ని రెనోవేట్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కొల్లు రవీంద్ర గారు 2019లో నిధులు శాంక్షన్ చేసి జీవో కూడా పాస్ చేసిన దరిమిల, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పేరు నాని గారు ఈ యొక్క అంబేద్కర్ భవనానికి వచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి నేనేదో చేస్తాను, మీకేదో చూపిస్తానని చెప్పి ఈ రీతిగా పాడుబడి బీడుబట్టేలాగా చేసి చూపించాడు. దళితుల పట్ల ఆయనకున్న సవిత ప్రేమ, ద్వంద్వనీతి, కుట్ల రాజనీతి అనేది ఏంటనేది ఇదే ఒక నిదర్శనం. ఈ మచిలీపట్నం నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎన్నిక చేసిన వ్యక్తి ఉన్నప్పటికీ ఈ స్థితిని ఏ రీతిగా ఉంచాడు అనేది పేరు నాని
మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మళ్ళీ దేవుడి దయ వల్ల కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన దీన్ని రెనోవేట్ చేయడానికి కంకణం కట్టుకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి కొల్లు రవీంద్ర గారు వచ్చి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేసి ఒక న్యూ బిల్డింగ్ని కట్టి దళితులకి ఇది ఎంతో ప్రయోజనకరంగా చేకూరేలాగా చేయడానికి ఆయన నడుమిగిచ్చారు. దళితుల పట్ల ఎవరికి ప్రేమ కలిగి ఉన్నది అని అనడానికి ఇదే ఒక నిదర్శనం. కొల్లు రవీంద్ర గారు బహుజన నాయకుడు, దళితుల పట్ల ఎంతో ప్రేమ కలిగిన ఆయన యొక్క మంచితనానికి, ఆయన వ్యక్తిత్వానికి ఈ అంబేద్కర్ భవన్ రెనోవేషన్ అనేది ఒక నిదర్శనం. కాబట్టి ఈ మచిలీపట్నం వాసులు దళితులు ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటారని, ఆయన్ని గుండెల్లో చేర్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.